హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. మహారాష్ట్రకు చెందిన నగ్మ పెద్దింటి అల్లుడు సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. చాలా ఏళ్లుగా ఆమె మీడియాకు దూరంగానే ఉన్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 90వ దశకంలో ఆమె నటనకు అందానికి యూత్ దాసోహమైపోయారు. దర్శక నిర్మాతలు తన ఇంటి ముందు క్యూ కట్టారు. నచ్చిన కథలు సెలెక్ట్ చేసుకుంటూ ఏడాదికి 5-6 సినిమాలు చేసుకుంటూ పోయింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ హీరోయిన్గా రాణించారు నగ్మ గారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈమె తెలుగు వెండితెరకు దూరమై దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించినప్పటికీ 2008లో నటనకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడో సుమారు 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో కనిపించిన నగ్మ గారు తర్వాత ఎక్కడా కూడా పెద్దగా కనిపించలేదు. తాజాగా ఆమె ఒకచోట కంటపడింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నగ్మ వయసు 48 ఏళ్ళు కాగా ఇప్పుడు ఆమెను చూడగానే గుర్తుపట్టడం కాస్త కష్టమని చెప్పవచ్చు. బాగా బొద్దుగా ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు ముంబైలో ఒంటరిగానే నగ్మ ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఇలా మాట్లాడారు. పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నాకంటూ ఓ తోడుండాలి, పిల్లలుండాలని నా ఆశ. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని ఉండేది. కాలం కలిసొస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో, చూద్దాం. నిజంగా పెళ్ళైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సంతోషం అనేది జీవితంలో కొంతకాలానికే పరిమితం కాదు కదా అని చెప్పుకొచ్చారు. జ్యోతిక, రోషిణీలకు నగ్మ సోదరి అనే విషయం తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.